ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మదనపల్లిలో ఈరోజు వచ్చిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మన అధిష్టానం పేరు మేరకు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ అందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ వచ్చిన ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము రైతు పోరాట కార్యక్రమం వచ్చిందో మన జిల్లా కార్యాలయంలో రాయచోటిలో ప్రతి ఒక్కరూ పోయేసిందని ఇక్కడ ఉండే రైతులు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మొత్తం ఇక్కడ నుండి పోయి ఆ కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇవ్వాలి. వినతి పత్రం ఈరోజు రైతుల పక్షాన నిలబడి ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు దీన స్థితిలో రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. చాలామంది వచ్చేందుకు మన సొసైటీ చేసుకునేదాన్ని ఆత్మహత్యలు చేసేదాన్ని కూడా పాల్పడే స్థితిలో ఉంది. ఇంత జరుగుతూ ఉంటే కూడా ఈ గవర్నమెంట్కు ఎటువంటి కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చాలా వరకు మేము చింతిస్తాం. ఈరోజు చూడండి, యాక్చువల్లీ ఇది ఉంది, వాళ్ళు ఎంత బాధలు పడతా ఉంటే ఇప్పుడు యూరియా వచ్చిందో ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్, కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేసి వాళ్ళకు వచ్చిందో ఏమీ యూరియా కానీ టయానికి ఇవ్వకుండా ఈవెన్ పంపిణీ కార్యక్రమం కూడా సబ్ కలెక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అక్కడ జరుగుతూ ఉంటే కూడా 20 ఎకరాలు 15 ఎకరాలు 10 ఎకరాలు మడి ఇస్తుంది కూడా కేవలం ఒక 3 యూరియా ఇవ్వడం జరుగుతాం. అదేవిధంగా ఆ ఇవ్వడం కూడా వైఎస్ఆర్సీపీ రైతులని టీడీపీ రైతులని పార్టీషన్ చేసి నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు వాళ్ళు అంత బాధలు పడుతూ ఉంటే ఏమీ కూడా స్పందన లేకుండా పోతుంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉందో ఎవరికి అర్థం కాకుండా పోతాం. వాళ్ళు వచ్చిండే మాట ఏమి, వాళ్ళు పిలిచిండే మాట ఏమి, వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సింది అసలు ఏమీ లేకుండా కేవలం అమరావతిని పోలవరం అని చెప్పి చూసేసి ఇక్కడ ఏది పట్టించుకోకుండా చాలా దారుణ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు టమాటాలు చూడండి మళ్ళా రేట్లు పడిపోయింది. అదేవిధంగా అల్లేడు ఏది కూడా చూడండి మామిడి రైతులు ఇష్టమైపోయినారు. ప్రతి రైతు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి స్పందన లేదు, ఏమీ లేదు. మేము చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికోసమే ఈ నిద్రావస్థలో ఉన్న ఈ గవర్నమెంట్ తిరిగి మేలుకోవల్ల అట్లీస్ట్ వీళ్ళు మేలుకుంటారని నమ్మకం మాకు లేదు. కానీ వాళ్ళకు మనం జాగృతి చేయాలా, రైతుల పక్షాన నిలబడే అన్నదాతల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే ఒక నమ్మకం ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో మేము వచ్చిన జిల్లా కార్యాలయంలో కానీ డివిజన్ కార్యాలయంలో కానీ ప్రతి ఒక్కరూ పోయేస్తున్న వైఎస్ఆర్సీపీ విషయంలో రైతులకు మద్దతుగా మేము ఉంటాం, మీ బాధల్లో మేము ఉంటాం అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడ్డారు. అధికారంలో లేకపోయినా మీ బాధల్లో మేము వెంట ఉంటామని చెప్పి వాళ్ళ కోసం పోరాడే ఉద్దేశంతో ఈరోజు మేము జిల్లా కార్యాలయంలో డివిజన్ కార్యాలయంలో పోయేసి అక్కడ పోయేసి ఒక వినతి పత్రం కలెక్టర్లకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ప్లస్ ఫాలోఅప్ యాక్షన్ కూడా చేస్తాం. అట్లీస్ట్ యూరియా కొత్త కానీ ఇంకా ఈ టమాటా రైతులకు ఇదిపోయింది, ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని ఆర్టిఫిషియల్ డిమాండ్స్ క్రియేట్ చేసి వాళ్ళ పక్క పట్టించుకునే నాదులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికోసం వాళ్ళ వెంట మేము ఉంటామని నమ్మకం కలిగించేదానికి ప్లస్ ఈ గవర్నమెంట్ను జాగ్రత్త చేసేదానికి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. కాబట్టి మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి వైఎస్ఆర్ శ్రేణులు కానీ అదేవిధంగా మన రైతులు కానీ ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో ఆడ పాల్గొని మొత్తం డివిజన్ లెవెల్లో ఆడిస్తాము. మళ్ళీ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేసి ఈ గవర్నమెంట్ కళ్ళు తెరిచేలా చేస్తారని ముందరగా మనం